హాయ్ అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాద్. ఎలా ఉన్నారండి మీరు? బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇప్పుడు వీడియో వచ్చేసి ఇప్పుడు నేను మళ్ళీ పాతకాలంలోకి వెళ్తున్నానండి. ఏంటంటే జొన్న రొట్టె చేస్తున్నాను. ఇది మాకు రేషన్ ఉంటది కదా! రేషన్‌లో బియ్యంతో పాటు ఈసారి జొన్నలు ఇచ్చారు. సో, వాటిని నేను ఒకసారి ట్రై చేద్దాం మనం గూడా అని మా అత్తయ్య చేత పిండి పట్టించి తీసుకొచ్చాననమాట. తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి ట్రై చేద్దాం. ఇంక తేవంగాల్నే ఇంక అది ఎప్పుడు తినాలి, ఎప్పుడు దాని మీదే ఉంటదండి నా మనసంతా. సో, ఒకసారి చేసి తింటేనే నాకు మనస్ఫూర్తిగా ఉంటదనమాట. సో, నేనేం చేశానంటే ట్రై చేస్తున్నాను. ఇంకా 2 రొట్టెలయ్యేంత పిండయితే కొంచెం వేడి నీటిలో కలిపాననమాట. మన కొంచెం ఉప్పు కూడా వేసాననమాట కొంచెం. కాకపోతే ఉప్పు కొంచెం తక్కువయిందండి. ఫస్ట్ టైం కదా చేస్తుంది. ఇంకొంచెం ఎక్కువ ఉప్పు వేయాల్సింది. కొంచెం చప్పగా అనిపిస్తుంది. దాని తర్వాతయితే ఇంక స్టార్ట్ చేశాను. ఇంకా కలిపి కొంచెం సేపయితే పెట్టాననమాట. అలా ఒక పావుగంట అలా పెట్టేశాననమాట. తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇంకిదైతే స్టార్ట్ చేశాను చూడండి. ఇంకా ఇది రొట్టెలు చేసేది ఉంటది కదా! చెక్క దాని పైన చేస్తున్నాననమాట. చేత్తో ఇట్లా నూరుతున్నాను. ఇట్లనే చేస్తారనుకుంటా అండి. నేను కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాననమాట. మనకు గూడా అంత నాలెడ్జ్ లేదు. ఎప్పుడు చేయలేదు కదా! సో, అది. ఫస్ట్‌దయితే కొంచెం మందంగా వచ్చిందనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదా! అర్థం కాలేదు. బట్ ఎలాగో అలా ఎంతకైతే ఫస్ట్ అలా అంటే రాట్లేదది. ఏంటి రాట్లేదని చెప్పేసి ఇంకా ఉంటది కదా! మనం దోసలేసే గరిటె ఉంటది కదా! దాంతో మళ్ళీ ట్రై చేశాను. వచ్చింది పర్లేదు బానే వచ్చింది. నెక్స్ట్‌దయితే ఇలా చేయలేదండి. కొంచెం పల్చగా మన కింద ఎంతుందో ఆ చెక్క అంతవరకు చేశాననమాట. సో, చాలా బాగొచ్చింది రెండోది కూడా. అది నేను షేర్ చేయలేదులెండి. ఇప్పటికే చూద్దాం అని చెప్పేసి. అది కూడా ఎలా వస్తదో అని చెప్పేసి ఒకటి చాలులే అనుకున్నాను నేను. బట్ అది బాగానే వచ్చింది. ఇంకా దాని తర్వాత ఈ విధంగా అయితే నేను కొంచెం నూనె కూడా వేశానండి. నూనె వేస్తారో లేదో నాకైతే తెలీదు గానీ, నేనైతే లైట్‌గా వేశాను. ఇది ఎక్కువగా బెల్లంలో చాలా బావుందండి. దీంట్లోకి చుక్క కూర, పప్పు ఇట్లాంటి కూరలు, కర్రీస్ ఆకుకూర కర్రీస్ బావుంటాయండి. నేను చుక్కకూర అయిపోయింది ఇంట్లో నేను చేశాను. బట్ అయిపోయింది. నేను పచ్చడితో తిందామని చూశాను. బట్ పచ్చడితో అయితే అంత టేస్టీగా లేదు. బట్ చాలా బావుంది. రొట్టె అయితే ఉట్టిగా తిన్నా గానీ చాలా బావుందనమాట. అసలు సూపర్ టేస్టీగా ఉంది. అండ్ ఏంటంటే మెయిన్ థింగ్ లైట్‌గా ఉందనమాట. చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఇది మనం 7:30 కల్లా తినేసేయాలండి జొన్న రొట్టె అనేది. అందరికి తెలిసే ఉంటుంది. బట్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఇంక మా పిల్లని కూడా ఇద్దరు పిల్లల్ని కూడా ఒకసారి ట్రై చేయండమ్మా మీరు ఎట్లుందో చూడండి అని చెప్పేస్తే, ఇంక పర్లేదు మమ్మీ బానే ఉంది, బానే ఉంది. కాకపోతే కాంబినేషన్ బావుండాలండి అందులో ఆకుకూరలు ఉండాలనమాట. ఇంక నెక్స్ట్ ఏంటంటే మనం ఒక కొత్త ఫోన్ తీసుకున్నామండి. ఆహ్, మోటరోలా ఎడ్జ్ అనమాట. ఎడ్జ్ 50 అదేననుకుంటా దాని పేరు. అదే. సో, అసలు నేను అది ఈ ఫోన్ తీసుకునే వెనకాల పెద్ద కథ ఉందనమాట. ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాదు తీసుకుందనుకుంది మా వారు. బట్ నేనేం చేశానంటే మన యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి కొంచెం మా బావ నాకు కొంచెం వీడియోలు మంచిగా కావాలి. కొంచెం నాకు ఇయ్యవా అని చెప్తే సరేలే అని చెప్పేసి తీసుకో అని చెప్పేసి ఇదైతే బాగుంది. ఇది వీడియో తీయడానికి అండ్ ఫోటోస్ తీసుకోవడానికి వీటికి బావుంటుంది ఈ ఫోన్ అయితే అని చెప్పేసి తీసుకున్నారు. ఇదైతే మాకు 20,000 పడిందండి. ఆహ్, నాది ఇప్పుడు నేను వీడియో తీసేది కూడా బానే ఉంటది. ఇదేమో రెడ్మీ 8 ప్రో అనమాట. ఇది నేను తీసుకొని 6 ఇయర్స్ అబోవ్ అయింది. అంత పొదుపుగా వాడుతున్నాననమాట నేనైతే. బట్ ఏంటంటే ఇది మన కెమెరా మొత్తం అరిగిపోయి మన చిన్న పిల్లలు ఉండే కదండీ అప్పుడు. పిల్లలు కింద పడేసి అలా ఇలా అయిపోయింది. సో, అందువల్ల ఇంకా మా బావని రిక్వెస్ట్ చేసి "నువ్వు ఇది తీసుకో బావ నాకది ఇవ్వా" అని కొంచెం రిక్వెస్ట్ చేశాను. అడిగితే సరేలే అని మా బావ ఒప్పుకున్నారు. బావ మంచోడండి పాపం ఒప్పుకుంటాడు. సో, అది. నేనేం కలర్ తీసుకున్నానంటే పింక్ కలర్ తీసుకున్నాననమాట. పింక్ అన్నీ ఉన్నాయి. గ్రీను, బ్లాకు సంథింగ్ కలర్స్ అన్నీ ఉన్నాయి. బట్ పింక్ అనేది గర్ల్స్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పింక్ మీద ఎళ్తది కాబట్టి డార్క్ పింక్ లాంటి షేడ్ అనమాట. అది తీసుకున్నాననమాట. చాలా బాగుంది అసలు. ఇంకా ఇప్పటి నుంచి మనం దాంట్లో వీడియోలు తీయడానికి ట్రై చేద్దాం. మన వీడియో మీరందరూ నాకు సపోర్ట్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. మీరు ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి నా వీడియోని ప్లీజ్ అండి. మీ సపోర్ట్ ఉంటే బావుంటుంది. ఇది ఇంత పెద్ద ఫోన్ అంటే ఇది 20,000 ఇంతకుముందు కూడా 20,000 నా ఫస్ట్ మొబైల్ అనమాట. అదైతే 20,000 పెట్టి నేను తీసుకున్న. సేమ్ ఇది కూడా అదే. కాకపోతే ఎక్కువ ఫీచర్స్‌తో వస్తుంది.
వచ్చింది ఇది. ఈ రెడ్మీ 8 ప్రో కూడా ఏం తక్కువ లేదండి, చాలా బాగుంది అసలు అది కూడా. బట్ ఇది కొంచెం మంచి కెమెరా క్లారిటీ ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాం. బట్ నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో మాకైతే ఇదే కాస్ట్లీ అనమాట, చాలా మొబైల్ కదా. నాకైతే ఇది నేను నాకు మా వారు తీసుకోకుండా నాకు ఇవ్వడం అనేది నాకు ఇంకా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. నా కోసం సాక్రిఫైస్ చేశారు. సో అదనమాట. మొబైల్ అయితే ఇది చాలా బాగుంది. కెమెరా క్లారిటీ, వీడియో చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా అది అయిపోగానే మనం వంట పనిలోకి వచ్చేసామన్నమాట. పప్పుచారు చేయాలి. మొన్న సొరకాయ సగం వండాను, ఇంకా సగం ఉంది. ఆ సగంతో పప్పుచారు చేయని చెప్పారు. సరే అని చెప్పేసి ఈ విధంగా పెడితే సొరకాయ అనేది పాడవదండి. ఫస్ట్ ఒక టిష్యూ పేపర్ పెట్టేసి అక్కడ కోసాము, అక్కడ దానికి ఇట్లా పాలిథిన్ కవర్ వేసి ఇలా కవర్ వేసి పెట్టేస్తే అసలు నిజంగా ఖరాబ్ కాదండి. మినిమం ఒక 10 days అలా కూడా ఉంటుంది మంచిగానే. ఇంకా అలానే మా పాప ఏమందంటే, మా చిన్న పాపకి నాకు మునక్కాయ కూడా కావాలని చెప్తే సరేలే అని చెప్పేసి కొట్టుకెళ్ళి తీసుకొచ్చారు మునక్కాయలు మా వారు. ఇంకా అవి ఏం చేస్తున్నానంటే కొంచెం బాయిల్ చేస్తానండి అవైతే నేను. ఎందుకంటే పచ్చి వాసన వస్తాయి అని చెప్పేసి మా వారు మా పిల్లలు సరిగ్గా తినరు. అందువల్ల కొంచెం బాయిల్ చేసిన తర్వాత ఉప్పేసి నేను అప్పుడు మళ్ళీ పప్పులోకి వాడేస్తాను, పప్పుచారులోకి. అంతకంటే ముందు నేను టీ పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఇంకా టీ తాగుతాను కదండి, మానేయాలనుకుంటూనే ఉన్నానండి. మధ్యలో కొన్ని రోజులు మానేసి గ్రీన్ టీకి వెళ్ళిపోయాను, మళ్ళీ టీకి వచ్చేసాను. అసలు అదేంటో అసలు మానాలంటే మానలేకపోతున్నాను అసలు. ఇంక నేనేం చేస్తున్నానంటే టీ ఉట్టికి పెట్టుకోకుండా మనం దాంట్లో కొంచెం అల్లం, ఒక ఇలైచి వేసి పెట్టానన్నమాట. ఇంకా ఇటువైపు పాలు కూడా. అసలు 4 burner స్టవ్ వచ్చిన దగ్గర నుంచి చాలా బెనిఫిట్ అవుతుందండి నాకైతే అసలు నిజంగానే. పిల్లలకి మార్నింగ్ టైంలో వండడం కానివ్వండి, మనం మల్టిపుల్ ఫుడ్స్ వండుకోవడానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ విధంగా మునక్కాయలు అయితే కోసి ఇవి కూడా బాయిల్కి పెట్టేసాను అనమాట, కొంచెం ఉప్పేసి. లేకపోతే పచ్చి వాసన వస్తుందండి కొంచెం లైట్గా. అంటే ఎక్కువగా ఫ్రై చేస్తే రాదేమో, బట్ మా వారు లేదు కొంచెం ఉడకబెట్టు అని చెప్తూనే ఉంటారు. సరేలే అని చెప్పేసి ఉడకబెట్టేస్తున్నాను. ఏముందిలే ఒక 10 నిమిషాల పనే కదా. సో అదనమాట. ఇంకా మన టీ అయితే సో ఇలా టీ అనేది నేను ఎక్కువగా టీ పొడి వేయనండి, కొంచెం పాలు ఎక్కువగానే వేసుకుంటాను నేను. ఆ చిక్కటి టీ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా దాని తర్వాత ఇది మా పిల్లలకి నేను మా చిన్న పాపకి మీషో నుంచి నేను ఒక 3 టీ-షర్ట్స్ తెప్పించాను, ఫుల్ హ్యాండ్స్వి. నిజంగానే చాలా బాగుందనమాట టీ షర్ట్లు అయితే. ఇది ఒకటి వేసుకుంది, రెండేమో అక్కడ రాగానే ఇంకేసేసుకుందనమాట. ఫుల్ హ్యాండ్స్ ఇప్పుడు చల్లగా ఉంటుంది కదండి, బాగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ అనేవి మంచిగా పనికొస్తాయి అని చెప్పేసి తీసుకున్నాను. చాలా క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఇంక వీళ్ళు ఏంటంటే మనకి హాలిడేస్ ఇచ్చేసారు, సంక్రాంతి హాలిడేస్. ప్యాకేజ్ ఉంటుంది కదా, ఊరికెళ్ళే ముందే రాసేసుకుంటున్నారు వీళ్ళిద్దరైతే. రోజు సాయంత్రం కొంచెం రాసుకుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి. సో ఇది మా పిల్లలైతే. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నచ్చిందండి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఖుదాఫిజ్, బాయ్.